వాట్ ఈస్ వరీ, ఎందుకు వస్తుంది, ఎలా పోతుంది? వర్మ గారు, ఫండైన వాళ్ళకి వరీ చాలా పెద్ద టైం పాస్. వరీకి థింకింగ్కి డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. వరీ అనేది మిమ్మల్ని సర్కిల్స్లో పెడతారు, థింకింగ్ అనేది సొల్యూషన్ ఇస్తుంది. నేను ఒక సినిమా చేస్తాను, అంతం సినిమా. దాంట్లో పర్టికులర్ టైంలో వెంకట్ నాగార్జున బ్రదరు ఎప్పుడైపోతుంది ఈ సినిమా అంటే జూన్ ఎండ్కి అయిపోతుందన్నా. కానీ అసిస్టెంట్తో మాట్లాడాను, అవ్వదంటున్నారే అని. అయిపోతున్నాను, అవ్వకపోతాను. సో నేను ఏం చెప్పానంటే, కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అరే ఎలాగైనా చూడాలి వెంకట్ అని, అలా అవ్వకపోతే ఏంటని అని. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్ ఇండల్జ్. కాంప్లెక్స్ సిచ్యువేషన్, ఇంపాసిబుల్ ఏం జరగటం ఈ పరిస్థితిలో అని నాకు అనిపించింది అనుకోండి. ఐ జస్ట్ వాచ్ ఫోన్ మళ్ళీ అక్కడికి అంతే. ఎందుకంటే ఇప్పుడు నేను ఆలోచించడానికి నా దగ్గర ఆప్షన్స్ అయిపోయినాయి. ఏమీ లేవు ఆప్షన్స్ ఎలాగా అని అని ఏడ్చే కన్నా పాయింట్ చూస్తే ఇట్స్ బెటర్. సో యాక్చువల్లీ మీరు ఇంత సైన్స్ స్టడీ చేస్తారు కాబట్టి సైకాలజీ కూడా, వరీకి మూలం ఏమిటి? ప్రైమరీ ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చింది, అది వస్తుంది, చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం, ఎలా చేసినా అది వచ్చేది వస్తుంది. ఇంతమంది విద్యార్థులు లక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి, వాళ్ళు రాసే ముందు వరి అవుతారు, రాసేటప్పుడు వరి అవుతారు, రాసిన తర్వాత వరి అవుతారు, వాళ్ళ పేరెంట్స్ వరి అవుతారు, వాళ్ళ టీచర్స్ వరి అవుతారు. వీళ్ళందరికీ ఏం చెప్తారు మీరైతే? నేను దగ్గర ఎంత ఎక్కువ టైం ఉంటే అంత ఎక్కువ వరి అవుతాను. నేను పాస్ అవుతానా లేదా, నా కొడుకు పాస్ అవుతాడా లేదా, ఇవన్నీ కూడా రైట్. అగైన్ దర్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. పాస్ అవ్వకపోతే ఏంటి? అటూర్ ఎర్త్క్వేక్ మహారాష్ట్రలో వచ్చింది 2005లో. నేను ఎయిత్ ఫ్లోర్లో నా అపార్ట్మెంట్. అక్కడ క్లాక్ ఏదో ఉంది, ఇలా అవుతుంది. ఎర్త్క్వేక్ అని అర్థమైపోయింది. అర్థమైన తర్వాత నా ఫస్ట్ థాట్ ఏంటంటే, అట్లీస్ట్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ దట్ వన్ లాస్ట్ మూమెంట్. మనం ఏదో పుట్టాం, ఏదో దేవుడు ఏదో మూడ్లో చేసి పంపించాడు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బియాండ్ అవర్ కంట్రోల్. మీరు చాలా ఇష్టపడ్డ ఒక అమ్మాయి మీ బెస్ట్ ఫ్రెండ్నే ప్రేమించింది, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నట్టు మీకు తెలియదు. వాళ్ళిద్దరిని మీరు, నా ఫ్రీడమ్కి ఎంత వాల్యూ ఇస్తాను, అవతల ఫ్రీడమ్కి అంతే వాల్యూ ఇస్తాను. నా రీజన్స్ ఏంటంటే, వరి అయితే జుట్టు ఊడిపోతుంది. అది నాకు తెలీదు. 10 ఏళ్లలో మీరు అనేక ఇంటర్వ్యూల్లో మిమ్మల్ని చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ పెద్దగా మారదు. ఇలా అయిందిట, పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది, మీరు విన్నారా అంటే కూడా యూ డోంట్ ఓ రియలీ అంటారు అంతే. అంతకంటే నాకు అన్నిటికన్నా ఏంటంటే, నా కంట్రోల్లో లేని దాని గురించి అసలు ఆలోచన. ఇప్పుడు ఇంకా వరి అయ్యే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచిస్తారు, డోంట్ వరీ, జస్ట్ వాచ్ ఆర్జీవీ. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. మనం కాలం ఎలా వెళ్ళదీస్తూ ఉంటాం, మామూలుగా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ, లేదు జరగబోయే విషయాల గురించి ఆందోళన పడుతూ మన టైం అంతా గడిచిపోతుంటుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం ఎప్పుడూ ప్రస్తుతంలోనే ఉంటారు. అండ్ వరి అనే పదానికి చాలా దూరంగా ఉంటారు. బికాజ్ ఏ విషయం చెప్పినా ఆయన నుంచి ఏ రియాక్షన్ రాదు, ఎక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఇస్ సూపర్ ఎక్సైటింగ్ ఆర్ థ్రిల్లింగ్. సో వర్మ గారితో మాట్లాడబోతున్నాం. వాట్ ఈస్ వరి, ఎందుకు వస్తుంది, ఎలా పోతుంది? వర్మ గారు, ఇప్పుడు మీరు వరి అవుతున్నారా? థ్యాంక్స్. ఇప్పుడు ఫండైన వాళ్ళకి వరి చాలా పెద్ద టైం పాస్. మీకు పని ఉన్నప్పుడు వరి మామూలుగా రాదు, ఎందుకంటే బికాజ్ యూ బిజీ డూయింగ్ వర్క్. కాకపోతే చాలామంది పనిలో ఉంటారు. యూనో, ఇంకోటి ఏంటంటే, వరి అనేది, వరీకి థింకింగ్కి డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. వరి అనేది మిమ్మల్ని సర్కిల్స్లో పెడతారు, థింకింగ్ అనేది సొల్యూషన్ ఇస్తుంది. ఉన్న ప్రాబ్లంకి ఇది ఏంటి సొల్యూషన్, ప్లాన్ ఏ, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, లేదా ఆప్షన్ లేదు, లేకపోతే వదిలేదు దాన్ని. అది చేసే పని నేను చేస్తాను, నేను చేసే పని నేను చేస్తాను. కానీ వరి అనేది జనాలకి ఇష్టం, ఎందుకంటే అది ఒక ఎమోషనల్, ఒక అంటే ఒక మైండ్ ఆక్యుపై చేసి, ఇలా ఉంటే ఎలా ఏమైపోతుందో, అలా అయితే పోతుందో అని ఆ క్వశ్చన్ మార్క్. వరీ ఈజ్ అబౌట్ ద క్వశ్చన్ మార్క్, రైట్. సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ స్టాప్, రైట్. యా. సో ఎస్, మన కంట్రోల్లో లేదు, ఏం చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సినిమా చేస్తాను, అంతం సినిమా. దాంట్లో పర్టికులర్ టైంలో వెంకట్ నాగార్జున బ్రదరు ఇలాగా ఎప్పుడైపోతుంది ఈ సినిమా అంటే జూన్ ఎండ్కి అయిపోతుందన్నా. కానీ అసిస్టెంట్తో మాట్లాడాను, అవ్వదంటున్నారే అని. అయిపోతున్నాను,
అవ్వకపోతే అన్నాడు. అవ్వకపోతే అయినప్పుడు అవుతుంది అన్న. అదేంటి అలా మాట్లాడుతావు అసలు, అంటే నాగార్జున డేట్స్ లేవు, తర్వాత వేరే సినిమా చేస్తాడు, నేను ఇవ్వలేను కదా అని. అయితే మీరు ఇచ్చినప్పుడు అవుతుందన్న. ఇప్పుడు ఇదేంటి, ఇది అన్ని సొల్యూషన్ ఓరియంటెడ్. కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అరే ఎలాగైనా చూడాలి వెంకట్ అని, అలా అవ్వకపోతే ఏంటని అని. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్ ఇండల్జ్. యూనో ఇప్పుడు మీకు అక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అది, ఇది 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 అంతే, టక్ 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 అని మీరు తీసుకుంటే దిర్ ఇస్ నథింగ్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో అది అన్కాన్షియస్గా వస్తుందంటారా, కాన్షియస్ దీనిలో డెఫినెట్లీ ఇట్స్ కాన్షియస్. ఇప్పుడు అంటే దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. మీకు అంటే ఇన్సెక్యూరిటీ అనేది మెయిన్ థింగ్. ఇన్సెక్యూరిటీ ఏమైపోతుంది ఇలా లేకపోతే అనేది అది వచ్చినప్పుడు, ఇప్పుడు మీకు న్యాచురల్ లైఫ్ ఉందనుకోండి, న్యాచురల్ లైఫ్ యానిమల్స్ ఉంటాయి. యానిమల్స్ అవి పారిపోతాయా, చంపుతాయా, తింటాయి, ఇలాంటి వెరీ వెరీ న్యాచురల్ యాక్టివిటీస్లో ఉంటాయి. సొసైటీస్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, కమిట్మెంట్స్ ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మ్యాన్మేడ్ క్రియేషన్స్. రైట్. దాంట్లో ఎప్పుడైనా మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు అది ఏంటి ఇప్పుడు ఏమైపోతుంది అనేది మీరు ఫీల్ అవ్వకపోతే మీ టైం మీకు అంటే యూ వోంట్ బి ఏబుల్ టు ఆక్యుపై యువర్ సెల్ఫ్. రైట్. చాలామంది వరీ అనేది ఆల్మోస్ట్ అంటే దట్ విల్ లీడ్ టు డిప్రెషన్, దట్ విల్ లీడ్ టు ఫ్రస్ట్రేషన్. దట్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైమరీ కాజెస్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ హార్ట్ అటాక్స్ ఆల్సో. యా. సో మీరు ఎప్పుడు వరి అవ్వలేదు? నేను అసలు ఎప్పుడు అవ్వలేదు. క్లాస్లో మార్కులు మొదలుకొని ఏమి అసలు అమ్మాయి ఒప్పుకోకపోవడం మొదలుకొని ఏమి అదేంటంటే బికాజ్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రాక్టికల్ ఆస్పెక్ట్. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నా కజిన్ శేఖర్ ప్రొడక్షన్ హెడ్ ఆ టైంలో, రంగీలా టైంలో వీఆర్ షూటింగ్ ఇన్ జైసల్మేర్. అక్కడ తనకున్న యాటిట్యూడ్, బిహేవియర్ తోటి ఈ ప్రొడక్షన్ వాళ్ళు 2-3 నా దగ్గరకు వచ్చి, మేము శేఖర్ కింద పనిచేయం, మేము వదిలేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. వీ డోంట్ వాంట్ వర్క్ అని. శేఖర్ ఉంటే మేము పనిచేయం, సరే శేఖర్ కానీ ఇంకా హెడ్గా ఉంటే మేము పనిచేయం సినిమాలో అని ఒక మాస్ విత్డ్రాల్ వెళ్ళిపోతున్నారని చెప్పారు. ఇప్పుడు నా ప్లేస్లో ఎవరున్నా సరే అదేంటి ఏమైంది, ఏంటి శేఖర్ ఏం చేసాడు, అయితే మీరేం చేశారు, లేదు అని వాళ్ళకి వీళ్ళతో సారీ చూపించి ఇలాంటి రకరకాలు చేస్తారు ఎవరైనా సరే. సో నేనేమన్నానంటే, ఇప్పుడు ఒక అనాలజీ చేస్తాను మీకు. నేను జైసల్మేర్ నుంచి జైపూర్కి వెళ్ళి నాకేదో తీసుకురావాలని చెప్పాను. మీరు బయలుదేరే టైంకి వర్షం వస్తుంది. ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి మీరు ఆగుతారా, లేకపోతే అర్జెంట్ అయితే ఎలాగోనా వెళ్ళాలి వెళ్తారు, ఒక బైక్ మీద వెళ్తారా తడుచుకుంటా, లేకపోతే కారులో వెళ్తారా, కారు లేకపోతే ఏం చేస్తారు, ఇలాంటి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. వెళ్ళకపోయినా కూడా అది కూడా డెసిషన్. కానీ వర్షం మీద కోపం రాకూడదు. అవును. ఇప్పుడు శేఖర్ నాకు వర్షంలో అంటారు. ఎందుకంటే మీరు చూసే దాంట్లో శేఖర్ ఏం చేస్తున్నాడు అనే దానికన్నా నేను శేఖర్ ఓవరాల్గా ఏం చేస్తున్నాడు. ఇప్పుడు వర్షం వస్తుంది, మీ ప్రయాణం ఆపేస్తుంది, అదే టైంలో నీళ్ళు వస్తుంది, అదే టైంలో పంటలు పండిస్తుంది, అదే టైంలో ఇంకో రకరకాలు చేస్తుంది. దాంట్లో మీరు ఒక్క చిన్న పార్ట్ దాంట్లో అని చెప్పాను. అది నా లాజిక్ అర్థమైందా, ఏమర్థమైందా, అన్ఎక్స్పెక్టెడ్నెస్ తోటి వాళ్ళు కామెగా కూర్చున్నారు. అప్పుడు నేనేం చెప్పాను, మీరు గ్రౌండ్లో ఉన్నారు, శేఖర్ తీసుకునే డెసిషన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లంకి మా సొల్యూషన్ ఇది మీరు చెప్పండి, నేను చెప్పను సొల్యూషన్. ఎందుకంటే మీరు అనుభవిస్తున్న వాళ్ళు మీరు, ఆ సొల్యూషన్ కరెక్టా కాదా ఒకటే నేను చెప్తాను. ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైమ్ ఆన్ కంప్లైంట్స్. ఇప్పుడు శేఖర్ కరెక్టా మీరు కరెక్టా అనేది నాకు అసలు అవసరం లేని విషయం. అది నా పని అవ్వాలి అంతే. అది ఆ పని జరగటానికి నాకు సొల్యూషన్ చెప్పండి. డోంట్ టెల్ మీ ఏ ప్రాబ్లం అని చెప్పండి. సేమ్ థింగ్ ఈ మధ్యన ఒక నా సినిమాలో పనిచేసే ఒక యాక్ట్రెస్ షీ కాల్ మీ ఇలా అని ఏడవటం మొదలుపెట్టింది. నేను ఫలానా వాళ్ళు ఇలా చేశారు, ఏదో అంటే రూడ్గా చేశారా, లేకపోతే మిస్బిహేవ్ చేశారా, లేకపోతే ఏదో మేకప్ పర్సన్ అనుకున్న వాళ్ళు ఏదో కంప్లైంట్స్. నేను వచ్చి మీతో మాట్లాడాలి. సరే నెక్స్ట్ డే వచ్చింది. డోర్లో ఎంటర్ అవుతానే కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి. తను చెప్పడం స్టార్ట్ చేయగా నేను ఏం చెప్పానంటే ఎవరెవరిని తీసేయాలో చెప్పాను అంతే. డోంట్ టెల్ మీ ది డీటెయిల్స్. నాకు వద్దు, నా ప్రాబ్లం కూడా వద్దు, ఏం వద్దు, ఎవరెవరిని తీసేయాలో నాకు లిస్ట్ ఇచ్చేమన్నా.
అంటే షీ గోట్ వెరీ అప్సెట్ అండ్ షీ వాంట్స్ టు టెల్ మీ. సో నేను ఏం చెప్పానంటే ఇప్పుడు నువ్వు చెప్తే నువ్వు వాళ్ళని అడిగితే వాళ్ళు వేరే కథ చెప్తారు ఆబ్వియస్లీ వాళ్ళని కాపాడుకోవటానికి. నువ్వు రైటా వాళ్ళు రైటా అనేది అనవసరమైన విషయం. నువ్వు కెమెరా ముందు ఉన్నావు కాబట్టి నువ్వు నాకు కావాలి. కెమెరా వెనకాల ఎవరైనా సరే నేను దాన్ని తీసేసి మార్చేస్తాను. సో మోర్ ఇంపార్టెంట్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి అంతే. ఐ వాంట్ ద ప్రాబ్లమ్ టు బి సాల్వ్. అంతే. ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ అనేది అసలు నాకు సంబంధం లేని విషయం అది. ఎందుకంటే మీరు అలాంటి మిస్టేక్లు పడ్డారంటే ఒకవేళ మీ తప్పు అవ్వకపోయినా సరే ఆ సిచ్యువేషన్ వస్తుంది, అందరికీ వస్తుంది. నేను మిస్టేక్ చేస్తాను, మీరు చేస్తారు, అందరూ చేస్తారు. కానీ ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి? పని అవ్వడం. సో దిస్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ద హోల్ థింగ్. మోస్ట్ పీపుల్ ఏంటంటే ఇప్పుడు నా ప్లేస్లో ఇంకోటి ఎవరన్నా అంటే ఆడు ఫోన్ చేస్తే వాడు ఏదో చెప్తాడు, వాడు చెప్పింది ప్రూవ్ చేయలేము, తను చెప్పింది ప్రూవ్ చేయను, ఎవరు చెప్పింది ప్రూవ్ చేయను. ఫైనల్లీ యువర్ విత్ ఎ లాట్ ఆఫ్ నన్ను ఇంత మాట అనేసాడా, ఇన్ని సంవత్సరాలు పనిచేసినా సరే అమ్మగారు నన్ను ఇలా అన్నారని ఈయనంటాడు. నేను చెప్పింది నమ్మట్లేదా అని తను వరి అయిపోయి మొత్తం అందరూ తలబట్టుకుని వరి అయిపోదు. సింపుల్ సొల్యూషన్, ఎవరెవరిని తీసేది అంతే. యూనో, సో సొల్యూషన్ బేస్డ్ థింకింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి వరి ఉండదు. అందుకని నాకు వరి ఉండదు ఎప్పుడు అసలు జన్మలో నెవర్. ఎందుకంటే ఫండమెంటలీ వరి ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ మీనింగ్లెస్ ఎమోషన్. మీనింగ్లెస్సా, హెవీ అండ్ డిఫికల్ట్ టు డీల్? బోత్. బట్ వరీ ఈజ్ ఆల్సో మిస్టేకెన్ ఫర్ లవ్ కదా. అంటే ఇప్పుడు అది అదే భర్తకి భార్య మీద ఉందనుకోండి, అయ్యో ఎలా వెళ్తావు నువ్వు, నీకు ట్రాన్స్పోర్ట్ ఏమిటి అని వరి కాకపోతే ప్రేమ లేదనుకుంటారు. కానీ నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఎలా వెళ్తావు నువ్వు, ఎలా వెళ్ళిపించాలని ఆలోచించడానికి ఎలా వెళ్తుంది అది ఉన్న తేడా అంటున్నాను. సో ఎలా వెళ్ళిపించాలి? మీ పవర్ లిమిటేషన్ ఉంది. మీకున్న పవర్ లిమిటేషన్లో మీరు కావాల్సింది ఎలా ఫెసిలిటేట్ చేస్తారని ఆలోచించాలి. కానీ ఎలా వెళ్తుందా లేదా, మధ్యలో ఏమన్నా అవుతుందా అని మీ కంట్రోల్లో లేని దాని గురించి జోన్లోకి వెళ్ళటం వరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీళ్ళు ఉన్నాయి, అక్కడ చిన్న ఐలాండ్ ఉంది. నేను ఇక్కడి నుంచి ఐలాండ్కి వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఏమవుతుంది, తుఫాను వస్తే ఏమవుతుంది, నేను ఎదగలుగుతానా, సొరచాపలు ఉంటాయా, ఇవన్నీ వరి ఆస్పెక్ట్స్. కానీ ఆ మూడు కూడా మన కంట్రోల్ లేవు. కంట్రోల్లో లేనప్పుడు వీటన్నిటినీ ఆలోచించి మీరు అక్కడికి వెళ్ళే ఉద్దేశం మానుకోపోవడం కూడా డెసిషనే, వెళ్ళకూడదని. వెళ్ళాలని కోరిక ఉంటే దూకేయడమే, దాని తర్వాత చూసుకోవాలి ఏమైందని. ఎందుకంటే వరి అవ్వటం వలన అది మారదు, రైట్, అది వచ్చేది ఎలాగో వస్తుంది. ఇప్పుడు మీకు వ్యక్తిగతంగా మీ అమ్మగారు, మీ సిస్టర్ మీ గురించి చాలా వరి అవుతుంటారు. ఎలా డీల్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు? అదే కాదు, అందరూ 95% ఆఫ్ ద పీపుల్ వరి అవుతూ ఉంటారు. ఎందుకంటే అది టైం పాస్ వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి వేరే పని లేదు కాబట్టి. నాకు పని ఉంది కాబట్టి నేను వరి అవును. అది వాళ్ళ వరిని మీరు ఎలా, ఇప్పుడు మీరు వరి పట్టించుకోండి మీ గురించి వరి అవుతే, ఎందుకంటే వాళ్ళు వరి అవ్వటం ఎంజాయ్ చేస్తారు. హ్యూమన్ బీయింగ్స్ అలా వరి అవ్వకపోతే వాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి వాళ్ళు దే ఫీల్ అలైవ్ వెన్ దే వరి. అవును, ఒక ఎమోషనల్ గబుక్కుని మీరు తీసారు అనుకోండి వరి, వాళ్ళకి బోర్ కొట్టి నిద్రపోతారు అంతే. ఇంకా సో వరి అవ్వడం అనేది, వరి అవ్వటం అనేది వాళ్ళు 99% ఆఫ్ ద పీపుల్కి దట్స్ ఎ పాస్ టైం. ఇప్పుడు అమ్మాయి నేను సాల్వ్ చేశాను, ఎవరైనా తీసారని చెప్పాను, రాత్రి అంతా వరి ఉంటుంది కదా, నేను ఏం చెప్పాలి, వాళ్ళు ఏం చెప్తారు, ఇది అది ఇలా చెప్తే ఈయన ఏమనుకుంటాడు, అంతా వరియే కదా. అవును, అది నీడ్లెస్. నేను ఒక్క సెకండ్లో సాల్వ్ చేశాను. ఇలా షార్ట్ కట్స్. బట్ మీకు ఆ డ్రామా అండ్ దట్ బ్యూటీ ఆఫ్ హ్యూమన్ అసోసియేషన్స్ అంటారు కదా, ఈ వరి నుంచి ఆందోళన పడడం, దట్ ఈస్ వాట్ బయటకు రావడం. మీరు హ్యాపీనెస్లో ఉండకుండా సాడ్నెస్లో ఉండమని చేస్తుంది వరి. అంటే తెలివి తక్కువ పని. తెలివి తక్కువ, ఐ డోంట్ ఈస్ ద రైట్ వర్డ్, బట్ ఐ థింక్ మోర్ స్ట్రాంగర్ దెన్ దట్. ఐ థింక్ బికాజ్ మీకు ఇప్పుడు మీరు లైఫ్లో మీరు బతుకుతున్నారు అంటే ఏంటి, పొద్దున్న లేసాం, ఏదో బ్రేక్ఫాస్ట్ చేసాం, లేకపోతే ఏదో చేసాం, అక్కడి నుంచి ఏదో మీ పని ఏదో చేస్తున్నారు. ఎక్కడెక్కడ మీకు టైం ఉందో, టైం గ్యాప్ వచ్చినప్పుడు పీపుల్ వరి, అందుకని టైం పాస్ అంటున్నారు. కానీ మనుషులకి మెషిన్స్కి తేడా ఉండదు కదా వర్మ గారు. ఇప్పుడు మనుషులు వరి అవుతారు, మెషిన్స్ వరి అవ్వవు. అది ఇప్పుడు అలెక్సా అదే అన్న. అప్పుడు మీకు ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసేది మీ పనిలో కావచ్చు, దేంట్లో అవ్వచ్చు, అది మీరు ఎంత లైఫ్లో ఫీల్ చేసుకుని మీకు టైం ఉన్నప్పుడు ఒక ప్లెజరబుల్ యాక్టివిటీ, మీరు మ్యూజిక్ అన్నారా, రైట్, లేకపోతే సంథింగ్ ఎల్స్ యూ డెడ్, వాట్ ఎవర్ గివ్స్ యూ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్లో ఉండాలి. కానీ
ఈ వరిలోకి వెళ్ళినప్పుడు దట్స్ ద పాయింట్. ఇక్కడే మీకు హ్యాపీనెస్ ప్లెజర్ ఇచ్చే ఒక విషయంలోనే వరీసమ్ సిచ్యువేషన్ వచ్చిందండి. ఉదాహరణకి మీకు ఏదో సినిమా చూడడం ఇష్టం, అది ఆన్ చేసినప్పుడు మొత్తం ఇంటర్నెట్ అంతా ఆఫ్ అయిపోయింది, అప్పుడు మీరు కొంత తాత్కాలికంగా వరి అవుతారు. అది వరి కాదు. అది ఇట్ ఈస్ అన్ ఇరిటెంట్ ఫర్ యూ దట్ బికాస్ యూ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. అలాంటివి జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వేరే పాస్ టైం చూసుకుంటారు. నేను చూసుకుంటారా? యా, if the moment I can't get something, I shift my focus to something else. Would you shift your focus or పక్క ఇంటర్నెట్ ఇంకొక ఇంటర్నెట్ తెచ్చుకుంటా? అదే ఏదైనా వాటెవర్ ఏదైనా సొల్యూషన్ వెతుకుంటా. నేను అనుకున్నది జరగలేకపోతే నెక్స్ట్ ఇంకో డిసిషన్ తీసుకుంటాను ఇది చేయడానికి. ఐ విల్ ఫైండ్ సంథింగ్ అవుట్. మీరు బ్యూటిఫుల్ సాంగ్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు, మొత్తం అంత పెద్ద భారీగా వచ్చి వేసి పెట్టారు. ప్లెయిన్ సారీస్ అదేం సినిమా అది పాటలు అమ్మాయి ముద్దు ఇవ్వండి, కానీ వర్షం వచ్చేసింది, ఏం చేస్తారు? అదే అన్నా, వర్షం అనేది ఇప్పుడు వెన్ యూఆర్ స్టాప్ ఫ్రమ్ సంథింగ్ యూ టేక్ ద నెక్స్ట్ డెసిషన్. అంతే. నేను చాలాసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి సెట్లో చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక ఫ్యూజ్ బాక్స్ ఎగిరిపోవడం ఏదో. నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను అనుకోండి, వెనక ఠాక్కన ఒక సౌండ్ వినిపిస్తుంది, ఏదో పేలినట్టు, విచ్ ఇస్ వాట్ నేను వెనక్కి తిరిగి కూర్చున్నాను. దీన్ని బట్టి ఇప్పుడు నాకు ఎంత టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ షార్ట్ సెటప్ చేయడానికి, దాని లోపల ఏం చేయాలని ఆలోచిస్తుంటారు వెనక్కి తిరగకుండా. మై మైండ్ సో ఫాస్ట్ షిఫ్ట్స్ గేర్. ఇది చాలా బాగుంది, కానీ ఇక్కడ 2-3 విషయాలు వస్తాయి. ఒకటి, మీరు ఎలా షిఫ్ట్ చేయాలి లొకేషన్ అనే సొల్యూషన్ ఒకటి. రెండోది, అక్కడ అక్కడ శ్రీదేవి గారు వెయిటింగ్, ఇక్కడ రాజు వెయిటింగ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్కి ఏంటి సొల్యూషన్ ఆలోచించడానికి, దాని గురించి వరి అవడానికి ఉన్న తేడా అంటున్నా. కరెక్టే, వాళ్ళందరికీ చెప్పడం ఎలాగా, వాళ్ళు ఏమనుకుంటారు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయటమే కదా. ఇందాక నీ వెంకట్ ఎగ్జాంపుల్ అదేగా చెప్పింది నేను, అయ్యిందా అంతే అయిపోయింది. మీరు అలా చెప్పినప్పుడు యు డోంట్ ఫీల్ ఎనీ నో. హౌ డు యు డిశ్చార్జ్ యువర్సెల్ఫ్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీ? బికాజ్ సింపుల్ పాయింట్ ఇస్ దేర్ ఇస్ ఐదర్ యు కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఆర్ యు కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అది యాక్సెప్ట్ చేసుకోవాలి అంతే, అంతకంటే ఏం ఉండదు. ద మూమెంట్ యు గెట్ ఇంటు అ ప్రాబ్లమ్ యు లుక్ ఎట్ ది ఆప్షన్స్ ఆఫ్ వాట్ కెన్ బి డన్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఆప్షన్ లేదనుకోండి, యు జస్ట్ లీవ్ ఇట్. ఎక్కువ శాతం వరి 2-3 కారణాల వల్ల వస్తాయి. మీరు చెప్పిన బేస్ లైన్ అర్థమైపోయింది, దట్ యూ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఆర్ నాట్ డూ సంథింగ్, దట్స్ ఓన్లీ మెజర్. అండ్ 2 కారణాలు ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ ఒకటి, రెండోది ఫియర్ ఆఫ్ డిసప్రూవల్. అంటే ఇది ఇలాగా జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ అది మళ్ళీ ఇస్ రిలేటెడ్ టు ది సేమ్ థింగ్ బట్ ఐ కీప్ టాకింగ్. ఎందుకంటే మీరు పక్క వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి మేము శేఖర్ ఉంటే పని చేయం, మేము వెళ్ళిపోతాం అనేది, అది వెళ్ళిపోతే ఎలాగా అనేది వరి. అప్పుడు నేను ఐ కంప్యూట్ ద థింగ్ వై ఇట్ ఈస్ అండ్ ఐ గివ్ దన్ ఎగ్జాంపుల్. సపోజ్ నా ఎగ్జాంపుల్ చెప్పా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్ టు కాల్ సంబడి ఎల్స్. యూనో ఇప్పుడు సో అదేంటి, మీ ఆయన రాని ఏమందండి, ద ఓన్లీ వన్ హూ కెన్ స్టాప్ యూ ఇస్ యూ. మీ డెసిషన్ ఆపటానికి ఎవరు చేయలేదు. వాళ్ళు ఫిజికల్గా చేసినప్పుడు వాళ్ళు మీకన్నా బలవంతులు, అక్కడ మీకు వరి అయితే ఏమో రాదు కదా. ఐదర్ యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు లారీ వస్తుంది, నేను పక్క తిప్పొచ్చు, స్టీరింగ్ లాక్ అయిపోయింది సపోజ్. ఇప్పుడు ఓకే, ఇది టైం లేని అనేది చాలా తక్కువ ఉంది వరి అవడానికి. సో బట్ ద మూమెంట్ ఐ నో ఇట్స్ ఇన్ఎవిటబుల్, ఐ జస్ట్ నో. ఇప్పుడు కొన్నిసార్లు నాకు ఒక సమ్ టైమ్స్ ఐ గెట్ ఇన్ టు ఎ సిచ్యువేషన్, ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్, ఇంపాసిబుల్ ఏం జరగటం ఈ పరిస్థితిలో అని నాకు అనిపించింది అనుకోండి, ఐ జస్ట్ వాచ్ పాన్ మళ్ళీ అక్కడికి అంతే. ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు డైవర్ట్ యువర్ అటెన్షన్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఆలోచించడానికి నా దగ్గర ఆప్షన్స్ అయిపోయినాయి, ఏమీ లేవు ఆప్షన్స్ ఎలాగా అని ఏడ్చే కన్నా పాన్ చూస్తే ఇట్స్ బెటర్. మీరు డైవర్ట్ చేసుకునే మెకానిజం మీకు. కరెక్ట్. నేను మంచి బృందావన సారంగా రాగం వింటా, ఓకే కదా? వాట్ ఎవర్ డైవర్ట్స్ యువర్ అటెన్షన్. అంతకన్నా పాన్ ఈజ్ నాట్ ద పాయింట్. దట్స్ ద పాయింట్, యూ షుడ్ డైవర్ట్ యువర్ అటెన్షన్. సో యాక్చువల్లీ మీరు ఇంత సైన్స్ స్టడీ చేస్తారు కాబట్టి సైకాలజీ కూడా, వరికి మూలం ఏమిటి అంటే వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? ఫర్ ఎగ్జాంపుల్, టు బి మోర్ స్పెసిఫిక్, ద ల్యాక్ ఆఫ్ క్లారిటీ దట్ యూ కాంట్ కంట్రోల్ థింగ్స్ ఆర్ ద ఫీలింగ్ దట్ యూ క్యాన్ కంట్రోల్ థింగ్స్, ఎక్కడి నుంచి వస్తుంది? యూ కాంట్ కంట్రోల్. నో అంటే కాదు, వరికి మూలం అంటున్నా నేను. వరికి మూలం అనేది
ప్రైమరీ ఇట్స్ ఇన్సెక్యూరిటీ, అంటే నా కంట్రోల్లో లేదు, ఇప్పుడు ఇలా జరిగితే ఏమైపోతుంది అనే దాని నుంచి ఇన్సెక్యూరిటీ. అప్పుడు అయితే ఏమవుతుంది అంట నేను, అయితే ఏమవుతుంది అయితే ఏమవుతుందో అంటానికి అయితే ఏమవుతుంది అది నీటికి తేడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చింది, కరోనా వైరస్ వచ్చేస్తుందేమో, నాకు వచ్చేస్తుందేమో అని భయపడటానికి, కానీ అది వస్తే వస్తుంది, చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం అంటానికి ఉంది డిఫరెన్స్. ఎందుకంటే మీరు ఎలా చేసినా అది వచ్చేది వస్తుంది, మీరు వరి అయినా అవ్వకపోయినా అది మీ కంట్రోల్లో అయితే లేదు. సో అది మీ కంట్రోల్లో లేనప్పుడు దాన్ని వదిలేరంటున్నాను. అది మీరు ఇచ్చిన కోపింగ్ మెకానిజం కైండ్ ఆఫ్ అ టిప్. కోపింగ్ కాదు, కోపింగ్ అసలు వరి అనేది ఉండకూడదు. ఫండమెంటల్లీ దట్ ఈస్ అ కిల్లర్, వరి అనేది ఇన్ ఎవ్రీ విచ్ వే, బికాస్ ఇట్ మేక్స్ యూ రన్ ఇన్ సర్కిల్స్. In the same zone, it doesn't let you out. One of the greatest philosophers this era has known, Jiddu Krishnamurti garu, he says the secret of my happiness, you want to know, I don't mind what happens. Yeah, correct. That's what I'm saying. He didn't say I don't care, he says I don't mind what happens. Yeah, let it happen. Yeah. And ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇంచుమించు అదే చెప్తున్నారు. ది హైడ్రోజన్ బాంబ్ అప్పుడు పెట్టింది అనుకోండి, సడన్లీ మనకు ఒక టెర్రరిస్ట్ లీడరు ఫలానా చోట ఢిల్లీలో ఇక్కడ హైడ్రోజన్ బాంబ్ పేలబోతుంది అని చెప్పాడు అనమాట. ఢిల్లీలో హైదరాబాద్ ఐమ్ జస్ట్ సేయింగ్ ప్లేస్లో ఏంటి హైడ్రోజన్ బాంబ్ అంటే మీరు ఎక్కడ దాక్కులేదు, మీరు బిల్డింగ్లో ఉంటే బిల్డింగ్ పడిపోతుంది, అదే ఆడిచ్చిన టైం లైన్లో ఆ స్పేస్లో ఇంపాసిబుల్, దాని పరిధి దాటి వెళ్ళటానికి ఇంపాసిబుల్ అని వచ్చింది. నేను ఈ 3 ఆప్షన్స్ ఆలోచిస్తాను, ఏంటి ఆప్షన్స్. డెఫినెట్గా ఆప్షన్ లేదు అని అనుకుంటే నేను చాలా దగ్గరికి వెళ్తాను, హైడ్రోజన్ ఎక్కడ పేలబోతుంది, ఎందుకంటే చచ్చే ముందు ఎట్లా విజువల్ చూసి చచ్చిపోయాను. అంతే బాంబు వెళ్తే ఏమైపోతుందో బాబు అని వెళ్ళి ఆడన్నాను. నిజంగా వెళ్ళగలుగుతారా? 100% వెళ్తారు. అంటే యూ వాంట్ టు ఎనీవే, ఐ వాంట్ విట్నెస్ ఎనీవే ఐమ్ గోయింగ్ టు డై. So suppose you know you're not going to die, you won't go there. That's what I'm saying. నేను ఆప్షన్ స్టడీ చేశాను. Can I go beyond the radius? No. Can I be in a building? No. Can I be on top of a building? No. Anyway, anyway I'm going to die for sure, and at least I will get something benefited out of it. Experience 30. Yeah. Living on the edge. Absolutely, yes. సో ఎప్పుడు కూడా మీరు అంటే వరి కాలేదన్నారు కదా, స్వతహాగా మీకు చిన్నప్పటి నుంచి ఉన్న క్వాలిటీయా, ఎవరైనా చూసి ఎందుకు ఇంత పిచ్చిగా, ఇప్పుడు బుద్ధుడికి 4 వాస్తవాలు కనిపించిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయిందంటారు, అలాగా మీకు ఏదైనా చూసిన తర్వాత జరిగిన జ్ఞానోదయం? ఐఎమ్ షూర్ ఐ వరీడ్ ఎ లాట్ ఇన్ మై టీన్స్ అంటే అట్లీస్ట్ నాకు మార్కెట్ డిఫరెన్స్ నా థింకింగ్లో వచ్చింది ఎప్పటి నుంచి అంటే టిల్ ద టైమ్ ఐ స్టార్టెడ్ మై వీడియో లైబ్రరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ pretty much became a very different person in terms of my independent thought అవ్వచ్చు, X అవ్వచ్చు, Y అవ్వచ్చు, all decisions I'm making with an objective. ఇక్కడికి రీచ్ అవ్వటానికి నాకు ఒక డెఫినెట్గా డైరెక్ట్ రావాలి, ఫలానా ఇది చేయాలి, ఫలానా అది చేయాలి, ఫలానా అమ్మాయిని పటాయించాలి, ఇలాంటి ఆబ్జెక్టివ్స్ నేను ఏర్పరచుకున్నప్పుడు కంటిన్యూస్లీ ఐమ్ ఓన్లీ మూవింగ్ టువర్డ్స్ దట్. సో బ్యాండ్రాన్ ఏమంటే ద ట్రూత్ ఈజ్ నాట్ a pursuit of truth, it's the pursuit of that truth which helps you in reaching your goal, provided you identified it in the first place. అదే పెద్ద తిరకాసు. అప్పుడు నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత నాకు దెన్ ఐ విల్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద మీన్స్ ఆఫ్ ట్రావెల్ X, Y, Z and everything, whether it is emotional or intellectual or physical. Yeah. Which is actually amazing to recognize the కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు జస్ట్ లైక్ ఎనీ ఎమోషన్ టేక్స్ ఓవర్. హెల్త్ వైజ్గా ఒక పర్టికులర్ ఇది వచ్చింది అనుకో, వచ్చినప్పుడు ఏం చేస్తాను నేను, ఇఫ్ ద పెయిన్ డిస్కంఫర్ట్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్, అది ఒక అప్పర్ లిమిట్ నేను భరించలేని లెవెల్లోకి వెళ్తే ఐ విల్ కమిట్ సూసైడ్. ఎందుకంటే ఐ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్ ఇన్ మై నెక్స్ట్ లైఫ్. యు విల్ రియల్లీ డు దట్? ఐ విల్ డు దట్ అండ్ ఐ విల్ డు ఇట్ వెరీ హ్యాపీలీ, నాట్ అవుట్ ఆఫ్ బట్ దట్స్ నేను ఈ జీవితాన్ని దాంతో కాదు, దట్ విల్ బి వెరీ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. బట్ సీ దట్స్ హౌ మోస్ట్ సూసైడ్స్ హ్యాపెన్ కదా, దే డోంట్ నెసెసరీలీ డూ ఇట్ అవుట్ ఆఫ్ నో దే డూ ఇట్ అవుట్ ఆఫ్ ఎమోషనల్ రీజన్స్. ఎమోషనల్ హైపర్ సెన్స్ దాంతో చేసుకుంటారు సూసైడ్. నేను డెలిబరేట్లీ ఆలోచించి, బికాజ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ బెటర్ లైఫ్, అవుట్ ఎస్కేప్ దిస్. సో
So and you will believe strongly that there is a next life and you will get a better chance. No, not necessary. At least it's not pain and చేసేయచ్చు ఈ పెయిన్ so and చేసేయచ్చు. every time మీరు ఒక ఛాన్స్ తీసుకో every decision you make there is an unknown entity ఏమవుతుందని అది మీరు జాబ్లో అవ్వచ్చు మీ పర్సనల్ లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు లేకపోతే ఎక్స్ట్రా ఏ డెసిషన్ మీరు తీసుకున్నా సంథింగ్ కెన్ గో రాంగ్ ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్ Yeah. సో నేనేం చేస్తాను when it goes wrong I will take another decision అంతే అంతేగాని ఇది ఇలా అయిపోయింది అనుకోను బాధపడుతూ కూర్చోను కానీ అన్నిటికీ యాంటీడోట్ ఉన్నట్టు ఈ సో కాల్డ్ పెయిన్ అని అంటున్నారు కదా దానికి యాంటీడోట్ ఎక్సెప్ట్ డెత్ లేదా అదే అన్న ఇఫ్ ఐ రీచ్ దట్ కంక్లూజన్ అది అంటే ఇఫ్ యూ హావ్ ట్రైడ్ అవుట్ ఎవ్రీథింగ్ I tried out everything and then it goes beyond. See, pain అనేది మైండ్ కంట్రోల్ ఉన్నది. It's a physical aspect. ఆ పెయిన్ చెప్తున్నారు నాట్ మెంటల్ No, పెయిన్ no, no, no. Okay. Mental pain I will. ఫిజికల్ పెయిన్ ఇస్ మెజరబుల్ నాకు mental pain ఉండదు అసలు. మెంటల్ పెయిన్ ఉంది అదే కదా అదే ఆశ్చర్యం రైట్ ఇప్పుడు అది ఎందుకు 2 reasons. ఒకటి నేను అవతల నుంచి ఇప్పుడు ఎవరు క్రియేట్ చేస్తారు మెంటల్ పెయిన్ ఇంకో మనిషి చేస్తాడు అవును. ఒక సిచ్యువేషన్ చేస్తాడు సమ్ టైమ్స్ అది చేసినప్పుడు వేరే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెయిన్ క్రియేట్ చేసేంత ఇంపార్టెన్స్ ఆ మనిషికి ఇచ్చినప్పుడే వస్తుంది కదా అది నేను వాళ్ళకి ఇవ్వను నాకు నేను కూడా ఇవ్వను బాగుంది మరి ఇంతమంది విద్యార్థులు లక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇది వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళ తరఫున అడుగుతున్న ప్రశ్న వాళ్ళు రాసే ముందు వరి అవుతారు రాసేటప్పుడు వరి అవుతారు రాసిన తర్వాత వరి అవుతారు వాళ్ళ పేరెంట్స్ వరి అవుతారు వాళ్ళ టీచర్స్ వరి అవుతారు వీళ్ళందరికీ ఏం చెప్తారు మీరైతే బేసిక్గా అంటే నేను వాళ్ళకి వరి ఎందుకు అవసరం అంటే బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ డూ దానికి చాలా ఫ్రీ టైం ఉంది మీరు ఎప్పుడన్నా చూడండి మీరు బిజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా గమనించండి మీరు వరి అవ్వరు ఎప్పుడు బిజీ ఎప్పుడు అవుతారు ఎవరన్నా మీతో పని చేస్తున్నారు లేకపోతే మీగా మీరు కావాలని పని చేసుకున్నారు ఆ టైంలో వరి అనే దానికి ఛాన్స్ కూడా లేదు బికాస్ యూర్ ఆక్యుపైడ్ యువర్ మైండ్ ఇస్ ఆక్యుపైడ్ సో యూ మైండ్ ఇప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు నా ఎంప్లాయీ అప్పుడు వచ్చి నాకు ఏదో డబ్బులు కావాలని అడిగాడు అతను వాళ్ళ మదర్ ఎవరికి ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ అలాంటిది వస్తాడు నేను ఎప్పుడు ఏం చెప్తానంటే నాకు చెప్పొద్దు నాకు జస్ట్ డబ్బులు అండి నాకు మీకు ఇవ్వాలని ఉంటే నా దగ్గర ఉంటే ఇస్తాను ఎందుకంటే మీరు నాకు మీ ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం గురించి నేను రియాక్ట్ అయ్యి అవునా అలాగా అని నేను అన్నాను అందుకని ఐ వాంట్ టు రెడ్యూస్ మై టైమ్ ఆఫ్ ఇంటరాక్షన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విచ్ ఇస్ ద రీజన్ నేను హౌ ఆర్ యూ అంటే లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నారు అంటే బాగాలేదు అంటే ఏం చేస్తాను అందుకని ఆస్కింగ్ ఎ క్వశ్చన్ విచ్ ఈస్ ఇర్రిలవెంట్ విచ్ విల్ నాట్ గెట్ ఎనీవేర్ ఐ ట్రై టు రిమూవ్ ఆల్ దట్ ఫ్రమ్ మై లైఫ్ ఎందుకంటే నా టైం చాలా లిమిటెడ్ కాబట్టి యు వాంట్ టు యూజ్ ఇట్ మోస్ట్ సేమ్ థింగ్ విత్ వరీ టైం పాస్ అది నేను దగ్గర ఎంత ఎక్కువ టైం ఉంటే అంత ఎక్కువ వరి అవుతాను ఇప్పుడు వరి అంటే ఒక థాట్ ఫ్రేమ్లోనే ఉంటుంది కదా ఆ థాట్ ఫ్రేమ్లో మనిషి నైజం బేసిక్గా వై డు వి క్లింగ్ టు నెగటివ్ థింగ్స్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్సెక్యూరిటీ రాదర్ దెన్ ఇప్పుడు అదే టైంలో మనం ఇందాక చెప్పినది నేను పాస్ అయితే నేను పాస్ అవుతానా లేదా నాకు ఎగ్జామ్ పేపర్ కరెక్ట్గా వస్తుందా లేదా నా కొడుకు పాస్ అవుతాడా లేదా ఇవన్నీ కూడా రైట్ అగైన్ దర్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ పాస్ అవ్వకపోతే ఏంటి అని క్వశ్చన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అంటున్నాను నేను ఐదర్ నేను పాస్ అవుతాను లేకపోతే పాస్ అవును మీ రెండింటికి ఒక సొల్యూషన్ మీరు ఆలోచించి పెట్టుకోండి ఇంకా వరి అనేది ఛాన్స్ ఏముంది సినిమా తీసాం ఫెయిల్ అవుతుంది లేకపోతే హిట్ అవుతుంది ఎండ్ కదా అయ్యేది ఫెయిల్ అవుతుందేమో హిట్ అవ్వాలేమో అనేది దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ మీ కంట్రోల్లో లేనిది మీ మైండ్లోకి రానియకూడదు ఇప్పుడు యువర్ మైండ్ షుడ్ బి యూజ్ ఓన్లీ ఫర్ పర్పసెస్ ఆఫ్ వాట్ యూ కెన్ కంట్రోల్ సో బేసికలీ భగవద్గీతలో చెప్పింది ఇదే కదా నాకు తెలియదు మీకు తెలీదా అంటే మనం చేయాలి అంత చూసుకున్నాడు అది సంథింగ్ లైక్ దట్ అలా కదా దేవదేవం భజే అలా అనలేదు మనం విత్తనాలు నాటడం వరకు మన చేతుల్లో ఉంది డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఫైన్ ఫెయిర్ ఎనఫ్ అదే డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ అనే పాయింట్ కాదు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయబోదు మీరు విత్తనం పెట్టరు కానీ బీ ప్రిపేర్డ్ ఐదర్ దిస్ విల్ హ్యాపెన్ ఆర్ దట్ విల్ హ్యాపెన్ ఏమేమి జరుగుతాయి ఇలా ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్కి వాట్ క్యాన్ బి ద పాసిబుల్ అవుట్కమ్స్ దట్ ఈస్ థింకింగ్ దట్ ఈస్ నాట్ వరింగ్ అదే దెన్ ఇదైతే నేను ఏం చేయగలుగుతా అదైతే ఏం చేయగలుగుతా అనేది మీరు ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నారు ఈ 5 అనుకోని కాకుండా 6ది ఏదో జరిగింది దెన్ టేక్ ద నెక్స్ట్ డెసిషన్
ఇప్పుడు ఆ బ్లాంక్ స్పేస్ లో ఉండడం చాలా మందికి కష్టంగా ఉంటుందండి. ఏదో ఒక వరి ఉంటే కనీసం ఆక్యుపైడ్ గా ఉంటాం. నేను అదే చెప్తున్నా. అదే అర్థమైంది. 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ మోర్ దే డోంట్ వాంట్ టు టేక్ డెసిషన్స్, దే వాంట్ టు ఇండల్జ్ ఇన్ ద ఎమోషన్ ఆఫ్ వరీ. ఎందుకంటే వాళ్ళకు ఒక ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎ వర్డ్, ఎందుకంటే అది లేకపోతే వాళ్ళు థింక్ చేయాల్సి వస్తుంది. థింక్ చేయడానికి ఇంటెలిజెన్స్ కావాలి, నాలెడ్జ్ కావాలి, అండ్ అండర్స్టాండింగ్ కావాలి. విత్ ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ మీరు అనుకున్నది జరగకపోతే ఏం చేద్దాం అని ఆలోచించినప్పుడు వరి ఎట్లా వస్తుంది అసలు?